అందరికీ నమస్తే. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహారం యొక్క ప్రాముఖ్యత ఏంటి, మానవ శరీరానికి ఏది సరి అయిన ఆహారం మొదలైన విషయాలని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జానపాడు నుండి నాగరాణి గారు. మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. ముందుగా మీ ధ్యాన పరిచయం. నేను 2018లో ధ్యానంలోకి వచ్చాను. మా ఊర్లో పిరమిడ్ వార్షికోత్సవం జరుగుతుంది. అప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నాను. మే 18వ తారీఖు రోజు వార్షికోత్సవం. అప్పుడు మే నెలలో సెలవులు కాబట్టి మా పిల్లలు ఆడుకుంటా బయటికి వెళ్ళారు. వెళ్తే నేను అనారోగ్యంతో ఉండి మా పిల్లలు ఇంకా భోజనానికి రాలేదని బయటికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఆడుకుంటా బయటికి వెళ్ళిన తర్వాత ఇంటి పక్కన వాళ్ళు ఈరోజు పిరమిడ్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుందంట, అక్కడికి వెళ్ళారు మీ పిల్లలు అన్నారు. అయితే ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళారంట. అయితే ఓకే అనుకున్నా. మా వారేమో వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో పుట్టినరోజు కని పిలిస్తే వెళ్ళారు. అయితే నేను అనారోగ్యంతో ఉన్నా కదా, వండుకోలేని పరిస్థితిలో పడుకున్నా. ఇంకా వాళ్ళు రాలేదు కదా, ఇంకా వండలేదన్నమాట. పడుకున్న తర్వాత అంతకుముందే ఊళ్ళో ధ్యానం అంటున్నారు కానీ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర సో ధ్యానం అనే పదం అయితే విని ఉన్నారు. మా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే స్కూల్లో చెప్పారని మా పెద్ద అబ్బాయి రోజు వెళ్తున్నాడు. ఏంట్రా ఇది ధ్యానానికని వెళ్తున్నావు, ఇప్పుడు 3 వారాల నుంచి మాంసం వండుతుంటే తింటలేదు. ధ్యానం ఫస్ట్ మీ అబ్బాయి ధ్యానంలోకి వచ్చాడు, నాన్ వెజ్ మానేశాడు. అయితే ఎందుకు అలా చేయకూడదమ్మా, నువ్వు తినకపోతే చిన్నపిల్లాడివి, అనారోగ్యాలు అవి వస్తాయి, అసలే ఆరోగ్యం బాగుంటలేదు అంటే మా పిల్లకి ఐ ప్రాబ్లం ఇద్దరికి. ఓకే, అలా ఉంటుంది, వద్దమ్మా వెళ్ళొద్దు, ధ్యానానికైనా అనుకో కానీ నువ్వు తినకుండా ఉండొద్దు అని చెప్పేదాన్ని అనమాట. ఆ తర్వాత వీళ్ళందరూ ధ్యానం రోజు అంటే నాకు అనారోగ్యంతో ఉంటా కూడా మా చిన్నమామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని. అక్కడ ఆ బజార్ని వాళ్ళు ఈ పిరమిడ్కి 41 రోజు కార్యక్రమం జరుగుతుందని రోజు వెళ్తా నన్ను పిలుస్తూ ఉంటారు. ఏం ధ్యానం, ఆ మాంసం అనుకోవాలంట. అయితే మాంసం తినకుండా ఉండలేను, నేను శనివారం ఒకరోజు పప్పుతో తింటా, మిగతా అన్ని రోజులు మాంసం తింటా, నేనైతే రాను, అది ఒకటి చెప్పండి, మాంసం మానుకోకుండా ఉండేటట్టయితే వస్తాను అంటే కాదు మాంసం మానితేనే రావాలన్నారు. అలాగైతే నేను వెళ్ళేదండి కాదనమాట. ఆ రోజు ఇంకా మా వారు భోజనానికి వెళ్ళారు, మా పిల్లలు అక్కడికి వెళ్ళారు. ఇంకా నేను వండుకోలేని పరిస్థితిలో నేనున్నా. ఇంకా నా ఒక్కదానికి ఏం వండుకుంటావులే అని చెప్పేసి మా వారు జ్యూస్ ఇచ్చి వెళ్ళిపోయారు నాకు. నేనైతే ఆగి పడుకున్నా. ఇంటి పక్కన ఒక అన్నయ్య ఆయన ధ్యానంలోకి వెళ్ళాడంట. మేము రెంటుకుంటున్నాం అనమాట. నాగరాణి అందరు ధ్యానంకి వెళ్ళారు, నువ్వు కూడా రా, ఎన్ని రోజులు ఎంతమంది పిలుస్తున్నా రావట్లేదు, అన్నం తిని వద్దు కానీ నేను తీసుకొచ్చి వదిలిపెడతాను అన్నాడు. చిన్నగా వెళ్ళిన తర్వాత అక్కడ అన్నం తిన్నాం. మేము వెళ్ళేసరికి అన్నం టైం తిన్నాము. తిన్న తర్వాత వీళ్ళందరూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఓకే, వీళ్ళందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు. ఈయనేందో తెల్ల బట్టలు వేసుకొని అప్పుడు ఎవరు తబలా మాస్టర్ గణేష్ గారు వచ్చారు అక్కడ. ఆయన్ని చూసా, ఆయనేంటి నల్లగా ఉన్నారు, ఇదేదో లాల్చీలాగా చర్చిలాగా ఇలాగ వేసుకున్నాడు, వీళ్ళేం కళ్ళు మూసుకున్నారు, ప్రార్థన అంటే అది కాదు, ఇదేదో బాగా ఉంది, సర్లే అన్నం తిన్నాం కదా వెంటనే వెళ్ళిపోతే ఏమన్నా అనుకుంటారు అని కూర్చున్న తర్వాత వాళ్ళు కళ్ళు మూసుకొని ఏం చేయాలో తెలియదు కదా నాకు. నేను అలా కళ్ళు తెరిచి అందరు కలిసి చూస్తూ ఉన్నా. సార్ ఏంటి నువ్వు కూడా కళ్ళు మూసుకో అని సై చేశాడు గణేష్ గారు. అయితే నాకు తెలియదు సార్, నేను ఇప్పుడే వచ్చాను, భోజనాలని ఇంటి పక్కన ఆయన తీసుకొచ్చాడు, వచ్చాను నాకు తెలియదు అన్న. అయితే మళ్ళీ కళ్ళు మూసుకో తర్వాత చెప్తానన్నాడు. సరే కళ్ళు మూసుకున్నా. ఒక 5 నిమిషాలు అయిందో 10 నిమిషాలు అయిందో తెలియదు, అందరు లేచారు, నేను లేచా. ఇంకెప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తుంటే వీళ్ళందరూ శాకాహార ర్యాలీకి ఫ్లేవర్స్ తీసుకొని బయలుదేరుతున్నారు. వీళ్ళందరూ ఏంటి తిరణాలలాగా మొత్తం వెళ్ళిపోతున్నారు. ఇదేదో మైకులు పట్టుకొని ఇక ఎప్పుడు మనం బయటికి రాలేదు, ఏళ్ళంటే వెళ్తే ఏమన్నా అనుకుంటారేమో, ఎందుకు వచ్చిన వాళ్ళ మనకి అని చెప్పి ఆ అన్న ఎక్కడ ఉన్నాడో ఎతుకుతున్నా. ఆయన మళ్ళీ తీసుకెళ్తాను అన్నాడుగా ఇంటికి. వచ్చాడు దగ్గరికి. నాగరాణి శాకాహార ర్యాలీ అని చేస్తారు, శాకాహారం గురించి ప్రచారం, ఇది చాలా మంచిది అన్నాడు. ఏం మంచో ఏమో నాకు అసలు ఓపిక లేదు, ముందు నేనే ఆడ నిలబడిన అక్కడ ఊరు మొత్తం తిరగాలంటున్నారు వీళ్ళు, నేనైతే రానన్నాయి అన్న. సరే అయితే ఆయన నన్ను చూశాడు కదా, నాకు ధ్యానం గురించి తెలియదని సారు మాస్టర్ గణేష్ గారు పిలిచారు. పిలిస్తే నువ్వు ధ్యానం చేయగలుగుతావమ్మా అన్నాడు. ఏమో సార్ ధ్యానం అంటే ఏందో నాకు తెలియదు, చేయగలుగుతావా అంటే నాకు తెలియకుండా ఓకే చెప్పే. ఓకే సార్ అన్న. అయితే
ఇక్కడ నేర్పించేది ఎవరెవరో ఉండని చెప్పి మన పిడుగురాళ్ళ నుంచి సత్యనారాయణ సార్ ఇక్కడికి తెలుగు మాస్టర్గా మా పిల్లలకి తెలుగు మాస్టర్గా ఆయనేనమాట వచ్చింది. ఆయనే మా అబ్బాయిలకు కూడా చెప్పింది. ఆయన్ని పిలిచారు. పిలిచి ఇదిగో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తామని చెప్పాము మేము. వస్తారంట, రోజు నువ్వు వాళ్ళకి టైం కేటాయించి ధ్యానం చెప్పగలుగుతావా అన్నాడు. ఓకే అన్నారు సార్. అయితే మీరు కూడా ఓకేనా అన్న. నేను ఓకే అని చెప్పా. తెలియలే నాకు, అవి వచ్చింది చెప్పా. ఇంకా ఆ తర్వాత మా సార్ రోజు కారులో తీసుకెళ్ళి తెల్లవారుజామున ఆ వార్షికోత్సవం జరిగిన పిరమిడ్లోకి రోజు తీసుకెళ్లారు. 27 రోజులు గడిచింది అలాగా. ధ్యానం చేస్తూ ఉన్నారు. వస్తున్నాం, తెల్లవారుజామున వెళ్తున్నాం, మళ్ళీ సాయంత్రం వెళ్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. ఈ 27 రోజులు గడిచింది. 5వ రోజుకి నాకు బాడీ పెయిన్స్ తగ్గినాయి, వాపులు తగ్గినాయి. మీకు ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో అవన్నీ తగ్గినాయి. అయితే నేనైతే ధ్యానానికి వెళ్తానే 5 రోజులు పిరమిడ్కి వెళ్తా, ధ్యానం చేస్తా. ఆహారం అయితే నేను మానుకోను. మనం తినేది తెలియదు కదా వాళ్ళకి. ఓకే, తెలియదు కదా. అయితే తీసుకుంటున్నారు, నేను 5 రోజులు అంటే డైలీ, అప్పుడు ఏమరమో తెలియదు, 5 రోజులు డైలీ తినే వెళ్తున్నా. నేను తినే ధ్యానం చేస్తా. దానికి ఓకే అయితే నేను ఓకే అవుతా, లేకపోతే ఎడంగా ఉండేద్దాం అనుకున్నా. కానీ నేను మాంసం తింటా, ధ్యానం చేసినా కూడా నాకు 5 రోజులకి వాపులు, బాడీ పెయిన్స్ ఇవన్నీ తగ్గిన తర్వాత ఇదేదో బాగుంది, మాంసం తినకుండా తిని ధ్యానం చేయకూడదు అన్నారు. నేను తిని కూడా చేశా, అయినా కూడా బెనిఫిట్గానే ఉంది. తినకుండా చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది నాకు. ఓకే, అలాగా 27 రోజులు గడిచిన తర్వాత మా పెద్ద అబ్బాయికి ఐ ప్రాబ్లం ఏదైతే ఉందో 27వ రోజు మేము అంతకుముందు ఎన్ని హాస్పిటల్ తిరిగినా దానికి ట్రీట్మెంట్ లేదన్నారు. 27వ రోజుకి మేము ఏదైతే హాస్పిటల్కి వెళ్ళామో హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అబ్బాయికి ఏదైతే ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి మెడిసిన్ వచ్చింది, రండమ్మా అన్నారు. ఓకే, సరే ఇదైతే బాగుంది, ఇంకా మాంసం తినకుండా ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది. కానీ నేను 27 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళా. అక్కడ మా నాన్నగారు మాంసం తినకుండా ఏందమ్మా అది కరెక్ట్ కాదు అని చెప్పి మా వారు వీళ్ళందరూ తెచ్చారు. సరే నాకు కొంత లోపల ఉంది కదా, అప్పుడే నేను కన్విన్స్ అవ్వలే. అక్కడ మళ్ళీ 27వ రోజు కూడా మళ్ళీ తిని 1-2 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మళ్ళీ వచ్చి మళ్ళీ ధ్యానానికి వెళ్ళా. మళ్ళీ 41 రోజు అయితే పూర్తి చేసిన తర్వాత ఈలోపు మా అబ్బాయిని హాస్పిటల్కి రమ్మన్నారు. వెళ్ళాము, ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఐ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఆపరేషన్ చేస్తామన్నారు. వేరే హాస్పిటల్కి వెళ్తే 6 లక్షల రూపాయలు అవుతాయి ఆపరేషన్ చేయాలంటే అన్నారు. అయితే 6 లక్షలు అయితే మన దగ్గర అమౌంట్ లేదు కదా, నేనే అనారోగ్యంతో అప్పటికే 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను, పిల్లలేమో దాంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎలాగ ఇది అనుకున్నా. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ ద్వారాగా ఫ్రీగా చేస్తారని చెప్పి ఫోన్ చేశారు. ఓకే, 6 లక్షల రూపాయలు అది ఫ్రీగా చేశారు. నేను అప్పటికి కూడా నేను మానుకోలే మాంసం, అది జరుగుతూనే ఉంది, ఇది జరుగుతూ ఉంది. మా అబ్బాయికి ఆపరేషన్ చేసిన తర్వాత అది ఫెయిల్ అయింది. ఓకే, నేను మళ్ళీ హాస్పిటల్కి ఫెయిల్ అయింది కాబట్టి చేస్తామన్న బాధ్యత మాది కదా, అది సక్సెస్ అవ్వలేదు కదమ్మా, మళ్ళీ తీసుకురమ్మన్నారు. అయితే జనవరి 1వ తారీఖు రోజు మాంసం తిన్నాము, 3వ తారీఖు రోజు ఆపరేషన్కి రమ్మన్నారు. అయితే ఫెయిల్ అయింది కదా అంటే ఆ ఎరుక లేదు నాకు అప్పుడు. అక్కడ ఫెయిల్ అయింది కదా, మళ్ళీ చేయించాలి, మళ్ళీ వెళ్తున్నాం. దారిలో ఇక్కడ పిడుగురాళ్ళు దాటిన తర్వాత హైవే మీద ఆంజనేయ స్వామి బొమ్మ కనిపించింది. నేను అలా కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్న తర్వాత అలా డీప్లోకి వెళ్ళిపోయా. ధ్యానం అని తెలియదు, అది అంటే చేస్తున్నాను తెలియకుండా ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత మాంసాహారం ఎందుకు తింటున్నావు నువ్వు అని మెసేజ్ వచ్చింది నా లోపల నుంచి నాకు. ఓకే, వచ్చిన తర్వాత ఓకే నేను మాంసం తింటున్నానని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన కనిపిస్తున్నాడు ఆంజనేయ స్వామి, నేను ఇంకా దాన్ని క్లోజ్ చేయాలి. ఇంకా ఆ రోజు జనవరి 1వ తారీఖు రోజు తిన్నాను, తర్వాత ఇంకా దాన్ని మానేసా. అక్కడే నిర్ణయం తీసుకున్నా. నేను ఇంకా మాంసాహారం తీసుకోను, ఇది నా లోపల నుంచి వచ్చిన దాన్ని ఎప్పుడు ఇంకా అలాగే ఫాలో అవుతా వచ్చా. ఎవరు చెప్పినా విన్నాను, నేను ఇంకా దేన్ని కూడా విన్నాం. ఇంకా ఒక క్లాస్ చెప్తున్నారు, ధ్యానంకి వెళ్తా, వాళ్ళు చెప్పింది ఎప్పుడు తీసుకోలేకపోయా. అన్ని రోజుల నుంచి కూడా చేస్తున్నాను, ఏదో జరుగుతూ పోతా ఉంది. నా లోపల నుంచి వచ్చిన ఇంటెన్షన్ నేను ఫాలో అయ్యా, అప్పుడు మానుకున్నా. ఆ తర్వాత మా పెద్ద అబ్బాయి కూడా ధ్యానంలోకి వచ్చాడు, మా సార్ వచ్చారు, వీళ్ళందరూ కూడా శాకాహారులు, ధ్యాన కుటుంబం. ఇప్పుడు మాది చాలా హ్యాపీగా ఉన్నాం. మీ హెల్త్ ఇష్యూస్ తగ్గినాయి, నాకు అబ్బాయిలకు తగ్గినాయి, వాళ్ళు చదువుకుంటున్నారు చక్కగా, నేను పొలం పనులు చేసుకుంటున్నా,
మా సారు ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు ప్రతి సంవత్సరం నేను శ్రీశైలం దగ్గర సేవ, అంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కాలినడక వచ్చే భక్తులకి అన్నదాన కార్యక్రమం అక్కడ జమ్మలమడుగు మాస్టర్ నగేష్ గారని అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు ప్రతి సంవత్సరం. ఇప్పుడు 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరం ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నా. అక్కడ సేవలు నా అనుకూలంగా ఉన్న విధానంగా నేను చేసుకుంటా వెళ్ళిపోతున్నా. ఓకే. అంటే అక్కడ సేవ చేయడానికి వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి చుట్టుపక్కల వాళ్ళని తీసుకొని వెళ్తున్నా. అక్కడ 15 రోజులు అయిపోయేంత వరకు ఉండి సేవ అల్టిమేట్ అని నా లోపల నుంచి మెసేజ్ వచ్చింది. నాకు సేవకు కూడా నేను ఇష్టపడతాను, అది చేస్తా వెళ్ళిపోతా ఉన్నా. యా. సో మరి మీరు ఇప్పుడు చెప్పండి మేడం, ఒకప్పుడు మీరు ఫుల్ నాన్ వెజ్ తినేవాళ్ళు, ఇప్పుడు వెజిటేరియన్ అయ్యారు. అప్పటికి ఇప్పటికి మీలో మార్పు ఏంటి? మీ గుణాలలో మార్పు ఏంటి? మీ వ్యక్తిత్వంలో మార్పు ఏంటి? మీ ఆచరణలో ఏం జరుగుతూ ఉంది? అంటే అప్పుడు నేను ఎవరు చెప్పినా వినేదాన్ని కాదు. అవి నేను తీసుకోను, అసలు వినపడవు, వాళ్ళు ఎందుకు చెప్తున్నారనే ఒక క్రూరమైన వ్యవహారంతో ఉండేదాన్ని. అది ఆహారం వల్లే సాధ్యమైందని నాకు అవగాహన వచ్చింది. అంతకుముందు మాంసం తిన్నప్పుడు అందరిని వ్యతిరేకించేదాన్ని. ఇప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇంపార్టెంట్గా తీసుకుంటా. ఎవరు చెప్పినా కూడా ఎందుకు అలా చెప్తున్నారని ఒక ఎరుకుపరుచుకుంటా, దానికి కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటా. అంటే ఇదంతా ఆహారం ద్వారానే సాధ్యం. తర్వాత ధ్యానం, అంటే నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానా అని ఒక క్వశ్చన్ వేసుకునే అంటూ ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని కొన్ని రోజులు. ఆ తర్వాత నేను భూమి మీదకి ఎందుకు వచ్చింది నాకు అర్థమైంది, తెలుసుకున్నాను. అక్కడ ఏదైతే శ్రీశైలం దగ్గర వటవర్లపల్లిలో శివ పిరమిడ్, దానికోసం నేను దానిలో ఒక పాత్రగా చేయడం కోసం ఈ భూమి మీదకి వచ్చానని తెలుసుకున్నాను. అది ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని నా శక్తిలా నేను చేస్తున్నాను. ఆ తర్వాత శాకాహారం తినడం ధ్యానం చేయడం వల్లనే ఈ భూమి మీదకి మనది ఏదైతే ప్రేరణ ఉందో అది తెలుసుకోగలిగే శక్తి మన లోపల జరుగుతుందని ఒక అవగాహన వచ్చింది. మనల్ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలనే ఒక ఇంటెన్షన్ ద్వారా తెలుసుకున్నాను. ప్రతిదీ కూడా ధ్యానం ద్వారా తెలుసుకుంటాను. ఎక్కువగా నాకు మెసేజ్లు అయినా ఏమైనా ధ్యానం చేస్తే వాటంతట అవే తెలిసిపోతూ ఉంటాయి అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎక్కువ గంటలు ధ్యానం చేస్తా. దేన్ని వదలను, కుటుంబాన్ని వదలను, బాధ్యత వదలను, బంధాన్ని వదలను, ధ్యానం వదలను, ఆచరణ మానవను. ఆచరణ కరెక్ట్గా చేస్తూనే ఉంటా. అంటే 99% తెలిసినంత వరకు చేస్తూనే ఉంటా. అంటే ఒక్కోసారి తడబడినా మళ్ళీ దాన్ని సరి చేసుకుంటుంటా. మా పిల్లలైనా అంతే, మేమంతే. సో మీ పిల్లల గురించి చెప్పండి. అంతకుముందు మీరే వాళ్ళు తినను అంటే బలవంతంగా పెట్టేవాళ్ళని చెప్పారు. వాళ్ళ స్టడీస్లో కానివ్వండి, వాళ్ళ వ్యక్తిత్వంలో కానీ మీరు అప్పుడు చూసిన దానికి ఇప్పుడు వాళ్ళు వెజిటేరియన్ అయిన తర్వాత వాళ్ళలో ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి మీకు? అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత శాకాహారిగా మారటం కన్నా బాల్యంలో శాకాహారిగా మారటం చాలా అద్భుతమని నాకు మా పిల్లల ద్వారా నేను తెలుసుకున్నాను. వాళ్ళు చిన్నప్పటి నుంచి శాకాహారిగా మారటం వల్ల వాళ్ళలో ఉన్న మేధాశక్తి గ్రహించాను నేను. అంతకుముందు కన్నా ఇప్పుడు ఎలాగున్నారు అంటే మనలో వచ్చిన మార్పు కన్నా వాళ్ళు శాకాహారిగా మారటంలో మార్పు ఎక్కువగా ఉంటుంది. చిన్నతనం నుంచే శాకాహారిగా వాళ్ళ బుద్ధి వికసించడంతో వాళ్ళు అన్నీ సహజంగా జరుగుతుంటాయి, దేన్ని వ్యతిరేకించరు. అన్నీ వాళ్ళ ఆలోచన విధానం అంతా మార్పు ఉంటుంది. అది మాత్రం నేను అబ్జర్వ్ చేశా. మా 2 పిల్లలు అంతేను. మా సారు కూడా సహజంగా ఉంటాడు. అంటే ధ్యానం తక్కువ చేస్తాడు, శాకాహారిగా ఉంటాడు. ధ్యానం చేసినా చేయకపోయినా శాకాహారిని ఒకటి అయ్యా కదా చాలు నీకు ప్రశాంతత అంటుంటాడు. అలా కాదు, ధ్యానం చేయి అంటుంటా. ఆయన అప్పుడప్పుడు అంటే నేను చెప్పినప్పుడు చేయడు, ఆయనకు నచ్చినప్పుడు చేస్తాడు. అదైనా ఓకే. అంటే దేన్నైనా యాక్సెప్ట్ చేసే గుణాన్ని తెచ్చుకోగలిగా. అంతకుముందు నాదే చెల్లాలి, ఎందుకు చేయరు, ఇలాగే జరగాలి అని అనుకునేదాన్ని. అట్లా కాదు కదా, వాళ్ళది వాళ్ళకు ఉంటుంది కదా, మనకెందుకు చెప్పడం మన ధర్మం, చేస్తే చేశారు లేకుంటే లేదు అనే ఒక సహజ స్థితికి రాగలిగా. నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటా. అంటే మనసు పని చేస్తుందా, బుద్ధితో ఉన్నామా, ఎలా ఉన్నాం, ఇలా ఉండకూడదు కదా అని మళ్ళీ అక్కడ నేను మార్చుకుంటుంటా. అలా జరుగుతూ ఉన్నాయి. ఓకే.
సో మరి శాకాహార ర్యాలీలు మీరేమైనా తీశారా? వాటి ఆ! గురించి మీ మాటల్లో. శాకాహార ర్యాలీలు అంటే లక్ష్మీ మేడం చేస్తూ ఉంటది ఈ ఏరియాలో అన్నీ. ఎక్కడైతే శాకాహార ర్యాలీ జరుగుతుందో అక్కడికి వెళ్ళాలని ఒక తపన ఉండేది. ఆ తపనతో పాటు నాకు కూడా ప్రకృతి సహకరించేది. నాకు వీలైనంత వరకు నా కుటుంబం పరంగా పనులు చేసుకుంటా వీలు దొరికినప్పుడల్లా వెళ్తూ ఉండేదాన్ని. శాకాహార ర్యాలీ ఎక్కడైతే అక్కడ చాలా ఊర్లు వెళ్ళానన్నమాట. ఆ స్లోగన్స్ ఇచ్చేటప్పుడు అక్కడ నేను ఉండను. అక్కడ చెప్పేది నేను కాదు. తెలీదు ఇంకా నాకు. అక్కడ దానిలో లీనమైపోతానన్నమాట. ఆ శాకాహార స్లోగన్స్ చెప్పడం, ప్రచారం అయిపోయినంత వరకు ఉండడం. ఆ తర్వాత ఆ రోజంతా ఎలా జరిగింది? నేను అక్కడ ఎలా ప్రవర్తించాను? అది కరెక్టా? కాదా? ఈసారి ఎలా చేయకూడదు కదా! అని ప్రతిదాన్ని అబ్జర్వేషన్ చేసుకోవడం. అలా జరుగుతూ ఉండేది. చాలా బాగుండేదనమాట. ఎక్కడైతే ఆ ఏరియాకి వెళ్తానో ఏరియాలో ఉన్న సంఘటన అంతా నాకు ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉండేది. శాకాహార ర్యాలీలు జరిగిన చోట ఇక్కడ గుడి దగ్గరికి ఒకసారి మా అమ్మ వాళ్ళు వెళ్తుంటే అడిగొప్పల గుడి దగ్గరికి రమ్మన్నారు. అయితే నేను అక్కడికి రానమ్మా అంటే రండి అన్న. సరే అయితే ఓకే వెళ్దాం. మరి పిలిస్తే తండ్రి దైవంతో సమానం కదా. వాళ్ళు పిలిచిన తర్వాత రాకుండా నాకు అనిపించలేదు. ఇలా లాగుతూ ఉంది. మళ్ళీ సత్యం వైపు ఉండాలి కదా. మళ్ళీ అలా సరే అయితే అక్కడ ఒక సాక్షిగా వెళ్దాం అని చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్లోగన్స్ వినపడుతున్నాయి నాకు అక్కడ. వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ అయితే ఆ చుట్టుపక్కల ఆ గుడి చుట్టూ ఆ స్లోగన్స్ నాకు వినపడతా ఉన్నాయి. ఏంటి ఇక్కడేమో జంతువులు జరుగుతున్నాయి, నాకేంటి లోపల నుంచి స్లోగన్స్ వినపడుతున్నాయి అంటే ఇక్కడ ప్రతిసారి శాకాహార ర్యాలీలు ఎక్కువ జరగడం వల్ల దాన్ని అవే వినపడుతున్నాయేమో నాకు అని అనిపించింది. సర్లే వాళ్ళు చేసుకుంటాను, మనం ఒక సాక్షిగా ఉందామని వెళ్ళిపోతూ ఉండేది. అలాగా ఇక్కడికి ఒకసారి క్లాస్ చెప్పడానికి వచ్చా మేడం వాళ్ళ పిరమిడ్కి. అంటే నా అనుభవం నాకు చెప్పడానికి వస్తే ఇక్కడ చుట్టూ చెట్టుకి గొర్రెలు పొడేళ్ళు తలలో ఏలబడి ఉన్నాయి కనిపించినాయి ధ్యానంలో. మేడం నాకేంటో ఎలా కనిపించినాయి, మరి అది ఎందుకు వచ్చింది ఆ విజన్ నాకైతే అర్థం కాలేదు. ప్రతి వారం ఇక్కడ శాకాహార ర్యాలీలు జరగాలేమో అని నాకు మెసేజ్ వచ్చింది. అంటే ఆల్రెడీ జరుగుతున్నాయి మేడం, ఖచ్చితంగా ఆపకుండా చేస్తూ ఉంటామని చెప్పి మేడం వాళ్ళు ఇప్పుడు కూడా శాకాహార ర్యాలీలు జరుపుతూనే ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. అంటే శాకాహార ప్రచారం అనేది చాలా అద్భుతం. అలాంటి సిచ్యువేషన్ తీసుకురావడం చాలామంది మాస్టర్స్ దానికి సహకరించడం చాలా ఆనందదాయకం. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉండే చుట్టుపక్కల వాళ్ళు కూడా మాంసం తినేవాళ్ళు ఉన్నా కానీ ఓకే అక్కడ అంటే వాళ్ళకి చెప్తాం, అది మన ధర్మం. తర్వాత వినే అది వాళ్ళ ఇష్టం. చెప్పడం మాత్రం చెప్తుంటాను. కొంతమంది అది మా చుట్టుపక్కల ఒక ఆమె ఉంది. ఆమె నాగరాణి నేను చెప్పినట్టు నేను వినలేదు, వద్దు శాకాహారం అంటే నేను శాకాహారమే తిను అంటే నేను మాంసాహారం తింటున్నాను. అప్పటి నుంచి నాకు ఆరోగ్యం బాగుంటలేదు. ఇప్పుడు నేను 5 నెలలు అవుతుంది మానేసి, నేను తింటలేదు. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది అని చెప్పారు. ధ్యానం చేయకపోయినా శాకాహారంతో ఉంటే బాగుంది అన్నారు. సరే అయితే ఓకే ధ్యానం కూడా చేసి చూడు, అది నష్టమే ఉంది అని చెప్పేదాన్ని. సరే అలా జరుగుతూ వచ్చింది. సో పత్రి సార్ గురించి అంటే ఆయన కాన్సెప్ట్స్ అవనియండి, సార్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒకరు నా గురువు అంటారు, ఒకరు నా స్నేహితుడు అంటారు, ఒకరు ఫాదర్ లాగా చూస్తారు. సో మీకేమనిపించింది? నాకైతే మా ఊర్లోకి ఒకసారి వచ్చారు సారు. వస్తే అందరూ సార్ దగ్గరికి వెళ్ళి ఒక గురువులాగా భావించి ఆయన చేయి తాగితేనే అదొక ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అంటే నేనేమో ఆయన గురువులాగా చూడలేకపోయేదాన్ని. అంటే ధ్యానంలోకి వచ్చి అప్పటికి 1 సంవత్సరంన్నర అట్లాగా అవుతుంది. అయినా కానీ ఏంటి ప్రత్యేకత? ఆయన అయితే గురువు అయితే ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఈ జనాలందరూ తిరణాలలాగా ఎగబడుతున్నారు? ఆయన చెప్పేది ఏదో వినొచ్చు కదా అనిపించేది నాకు. సరే అయితే ఆ ధ్యానము ప్రచారము దాని గురించి అసలు బాగా తెలియదు నాకు. ఏదో ధ్యానం చేస్తున్నాము వెళ్తున్నాము కానీ ఆ చెప్పే మాటలు కూడా నాకు వినపడేవి కాదు. అయితే ఒకరోజు ఏం చేశారు, ఊర్లోకి వచ్చారు. అందరూ షేకాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఆయన ఇలా కొడతా ఉన్నారు. కొడతా ఉంటే ఒక గురువు కొట్టడం వల్ల అది సినిమాల్లో చూస్తుంటాం కదా, అదేదో శాపంలాగా మారుతుంది. అదిగాక ఇదేంది ఎడం చేత్తో కొడుతున్నాడు, ఇదేదో గందరగోళంగా ఉంది, తెలియకుండా మళ్ళీ అక్కడికి పోయి అంటుకుంటాయేమో, లేనిపోయిన గోళ మనం ఎందుకు పోవాలి అని చెప్పేసి కారు ఎక్కారు సార్. కారు ఎక్కిన తర్వాత వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. అందరు వెళ్తున్నారు, అందరిని కొడుతున్నారు, మాట్లాడుతున్నారు. నాకల్లి చూస్తూ ఉన్నాడు. నేనైతే వెళ్ళట్లా.
నేను వెళ్ళను, ఇది ఎందుకు కొడుతున్నాడు ఏమిద్దో, నేను వెళ్ళను అని చెప్పి నిలబడ్డా. నా కళ్ళు ఆయన చూశాడు, చాలాసేపు చూశాడు గురువుగారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి కూడా చూశాడు, అయినా కానీ నేను వెళ్ళాల. చూస్తానే వెళ్తా, అంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి కూడా చూశారు. నేను ఒక్క అడుగు కూడా ముందే అక్కడే నిలబడ్డా. ఇంకా అదే జరిగింది. తర్వాత మేము కర్తాలు వెళ్ళాం. సార్ దగ్గరికి కాళ్ళు ఒత్తుతా చేతులు ఒత్తుతా వెళ్ళాను. అందరూ వెళ్ళి అట్లా ఒత్తున్నారు, నేను కూడా వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చున్నా. ఎందుకు అప్పుడు చూస్తున్నావు కదా, ఇప్పుడు ఎందుకు వస్తున్నావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నాడు. ఓకే. అయితే ఇంక నేనేం చెప్పలే, ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాను. ఇంకా సైగ చేశాడు, ఇట్లా నిలబడు ఫోటో దిగాని. నేను పక్కకి వెళ్ళి మా ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళందరం చుట్టూ నిలబడి ఫోటోలు దిగాం. ఇంకా అదే సార్తో సన్నివేశం. తర్వాత సార్ శరీరం వదిలిన తర్వాత వెళ్ళాము, కొంతసేపు ఉన్నాం, వచ్చాం. ఇంకా అలా అంటే సార్ని కాదు కదా, ఆయన పదాలను పట్టుకోవాలి, ఆచరణలో తెచ్చుకోవాలి. అంటే ఇదంతా సత్యమే కదా, దాన్ని ఆచరణ చేసి మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవాలి అనే ఒక థాట్ తోటి ఉన్న 99% అదే చేయాలని, నాకు వీలైనంత వరకు అదే చేయాలనే ఆలోచనతోనే ఉంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా మీ ధ్యాన పరిచయాన్ని, మీరు శాకాహారిగా మారిన విధానాన్ని, మరి పత్రి సార్ పాదాలను కాదు పదాలను పట్టుకోవాలని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, అమృతాహారమే శ్రేష్టమైన ఆహారము, మానవ ఆహారము అని మేడం మరి నాన్ వెజ్ తిన్నప్పుడు ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేవి, మరి శాకాహారి అయిన తర్వాత మేడం ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఎంత అద్భుతంగా ధ్యానం చేసుకుంటున్నారు, కుటుంబం అంతా ఎంత శాకాహారులు అయ్యారని ఎంతో చక్కగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.